ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఏ దృశ్యమైతే ఆవిష్కృతం అవుతుందో దానిని మీ కళ్ళు నమ్మడానికి నిరాకరిస్తాయి. నమ్మండి, ఈ సంఘటన నేరుగా మీ తులారాశి అదృష్టం యొక్క దిశను మార్చబోతుంది. మరి స్నేహితులారా, ఈ శుభ సంకేతం సరిగ్గా 372 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా మీ తులారాశి వారి జన్మ జాతకంలో ఏర్పడింది. దీనిని ఒక సాధారణ పొరపాటుగా భావించే తప్పు అసలు చేయకండి. అందరికంటే ముందుగా మనమైతే 33 కోట్ల దేవీ దేవతలకు చేతులు జోడించి ప్రార్థిద్దాం. మరి స్నేహితులారా, ఓ భగవంతుడా, ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని ఎవరైతే లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో భక్తి విశ్వాసంతో ఓం నమ శివాయ మరియు జై దుర్గామాత మరియు జై పంచముఖ హనుమాన్జీ అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో 3 సార్లు రాసే తులారాశి వారి యొక్క అన్ని మనో సంకల్పాలు తదుపరి రాబోయే 24 గంటల లోపు పూర్తవ్వాలి. వారి జీవితంలోని అడ్డంకులు ఎప్పుడు అంతం కావాలి. వారి ప్రతి కష్టం, బాధ అన్ని కూడా దూరమైపోవాలి. మరియు వారి కుటుంబం మొత్తం పైన మీ కృప నిరంతరం వెల్లివిరియాలి. మరియు తులారాశి వారి ఇంట్లో స్వయంగా లక్ష్మీమాత స్థాయి నివాసం ఏర్పడాలి. భగవంతుడా, ఇదే మా ప్రార్థన. మరియు స్నేహితులారా, ఈ రోజైతే మీకు అనగా తులారాశి వారికి ప్రత్యేకంగా వర్తించే 5 అటువంటి పెద్ద శుభవార్తలైతే అందబోతున్నాయి. వాటిని విన్న తరువాత మీ కళ్ళు తెరుచుకొని ఉండిపోతారు. మరియు స్నేహితులారా, ఈ రోజు నుండి మీ తులారాశి వారి జీవిత కాలంలో ఆ పెద్ద మలుపు రాబోతుంది. దీని గురించి మేము ఈ వీడియోలో సంపూర్ణ భవిష్యత్తును కూడా చెప్పబోతున్నాము. ఇది విన్న తరువాత మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. నమ్మండి, ఇంత విశాలమైన కానుక తులారాశి వారైన మీ దాకా చేరబోతుంది. అయితే మీరు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో మొదటి నుంచి చివరి వరకైతే చూడడం చాలా అవసరం. ఈ రోజు తులారాశి వారికి ఏదైతే కనిపిస్తుందో అదే రేపు మీ జీవితంలో మీకు దొరకబోతుంది. మిగిలినదంతా తిరిగి వస్తుంది. అవును స్నేహితులారా, ఎందుకంటే రేపటి నుండి తులారాశి వారి జీవితంలో సంతోషాల తుఫాన్ అయితే రాబోతుంది. ఒకేసారి మూడు పెద్ద కానుకలు కూడా మీ చేతికి అందబోతున్నాయి. మరి స్నేహితులారా, శ్రద్ధగా వినండి. రేపటి నుండి మీ తులారాశి వారి జీవితంలో ఒక అసాధారణమైన మరియు కల వంటి ఘట్టం జరగబోతుంది. ఇంత పెద్ద మరియు లోతైన మార్పు తలుపు తట్టబోతుంది అంటే మీ ఇళ్లలో కూడా ఉత్సాహం యొక్క అలలు పరుగులు తీస్తాయి. మరియు మీ అభివృద్ధిని చూసి అసూయ పడేవారు లోపల బూడిదైపోతారు. ఈ అంతరిక్షంలో తులారాశి వారికి అనుకూలకంగా గ్రహ నక్షత్రాల్లో ఏర్పడిన గొప్ప మార్పు కారణంగా ఇదంతా జరగబోతుంది. ఇవి మీ తులారాశికి శక్తినివ్వడం ప్రారంభిస్తాయి. రాబోయే కేవలం 24 గంటల లోపు మీ తులారాశి వారి జీవితంలో అటువంటి అరుదైన అద్భుతమైతే సంభవించడం ఖాయం. దానిని ఆపడం ఏ మనిషి చేతుల్లోనైతే లేదు. ఈ వీడియోను ఏ అదృశ్యశాలి అయినా తులారాశి వారి జాతకులు తెరిచారో వారు తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని వారికి స్వయంగా విధియే ఎంపిక చేసింది. వారి అదృష్టమే వారిని ఇక్కడి వరకు లాక్కొచ్చింది. నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను, తులారాశి వారైనా మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. మరియు స్నేహితులారా, మీ తులారాశి వారి జాతకంలో ఇప్పుడు ఏ పెద్ద మహా సంయోగం ఏర్పడిందో దాని కారణంగా మీకు 4 దిక్కుల నుండి శుభ సందేశాలైతే అందబోతున్నాయి. మీ ప్రాంతంలో కూడా మీకు గొప్ప గౌరవం దక్కబోతుంది. మరి స్నేహితులారా, ఇటువంటి శుభవార్త మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రకటించబోతుంది. ఇప్పుడు సమయం వచ్చింది. మీ అదృష్టంలో ఏది వ్రాయబడి ఉందో అదంతా మీకు దొరకబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏది రాయబడలేదో అది కూడా మీకు దొరకబోతుంది. తులారాశి వారైన మీ గ్రహస్థితి అద్భుతమైన మార్పులను తీసుకొచ్చింది. మరియు ఇప్పుడు మీ అదృష్టం కొత్త చంద్రుడి కాంతి కంటే కూడా వేగంగా ప్రకాశించబోతుంది. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు అదృష్టం మీ దిశను పూర్తిగా మార్చబోతుంది. అది కూడా సూర్యుడిలా ప్రకాశించే విధంగా మారబోతుంది. మరి స్నేహితులారా, తులారాశి జాతకులైన మీరు ఇప్పటి వరకు ఎంత దుఃఖం, ఎంత పోరాటం అనుభవించారో దానికి బదులుగా మీకు ఇప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ ఫలం అయితే లభించబోతుంది. మీ కర్మల లెక్క సరిపోవడం అంతం కాబోతుంది. మరియు దానికి అనుగుణంగా మీ జోలిలో విజయం, సమృద్ధి మరియు ధనం యొక్క ప్రవాహం పారడం మొదలవుతుంది. లక్ష్మీమాత ఆశీర్వాదంతో మీపై ఇంత సంపద కూడా కురుస్తుంది. అంటే లక్ష్మీమాత ఆశీర్వాదంతో మీపై ఇంత సంపద కూడా కురుస్తుంది అంటే దానిని సంభాళించడం కూడా కష్టమవుతుంది. మీ జీవితంలో ఏదైనా ఆగిపోయిన సంక్షోభం ఉంటే దాని అంతం ఇప్పుడు దగ్గరగా ఉంది. ఈ సంతోషం తులారాశి వారైన మీకు అత్యంత శుభకాలంగా నిరూపితం కాబోతుంది. మీ అభివృద్ధికి అసూయ పడేవారు మరియు మీ వైఫల్యం కోసం దారిలో ముళ్లను పరిచేవారు వారంతా కూడా ఇప్పుడు మీ ముందు వంగడానికి
చేయడానికి బలవంతమవుతారు. మీ విరోధుల పూర్తి వినాశనం ఖాయం మరియు వారి అన్ని కుట్రలు మట్టిలో కలిసిపోతాయి. తులారాశి వారైన మీకు కోట్ల కొలది సంపద దొరకబోతుంది మరియు ఒక అటువంటి పరమ శుభవార్త కూడా దీనికోసం యుగాల నుండి ఎదురు చూస్తున్నారు. మరియు స్నేహితులారా, ఈ వరాన్ని పొందడానికి లోతైన తపస్సు చేశారు, కానీ ఈ అవకాశం ఇప్పుడు కేవలం తులారాశి వారైన మీ అదృష్టంలోనే ఉదయించింది. మరియు స్నేహితులారా, అలాగే ఈ రోజు రాత్రి 10 గంటలకు తులారాశి వారైన మీరు ఒక చిన్న ఉపాయం చేస్తే మీ దరిద్రంతో నిండిన జీవితం తక్షణమే అంతమైపోతుంది మరియు మీ ఇంట్లో లక్ష్మీమాత శాశ్వతంగా నివాసం ఉంటుంది. అవును స్నేహితులారా, మీరు ఈ రోజు రాత్రి 10 గంటలకు ఒక కుక్కకు ఒక చిన్న వస్తువును తినిపించాలి మరియు దీని తర్వాత లక్ష్మీమాత మీపై అత్యంత ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవి యొక్క దివ్య కృప కారణంగా మీకు అటువంటి అద్భుతమైన వార్త కూడా అందుతుంది. దానిని కలియుగంలోనే అతిపెద్ద అలౌకిక అద్భుతంగా పేర్కొంటున్నారు. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఆ దివ్య శక్తి తులారాశి వారి జీవితంలో ప్రవేశించబోతుంది. దానిని పొందడం సద్యయుగంలో కూడా అరుదుగా ఉండేది. ఈ శక్తి మీలో స్థిరమైన మీకు అద్భుతమైన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. అప్పుడు తులారాశి వారైన మీరు ఏది కోరుకుంటే అది తక్షణమే పూర్తవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రార్థించినా అన్ని వస్తువులతో మీ జోలి నిండిపోతుంది. ఈ దివ్య వరం మీకు అంతటి సామర్థ్యాన్ని ఇస్తుంది అంటే మీరు మీ జీవితంలోనే కాక మీ గ్రామం లేదా ప్రాంతం యొక్క దిశను కూడా మార్చగలుగుతారు మరియు అక్కడ నాయకుడి లాగా నిలబడగలరు. మరియు స్నేహితులారా, మీ నిరంతర అభివృద్ధిని ఆపడానికి కొంతమంది అయితే చెడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వారు తులారాశి వారి జీవితంలో పదే పదే అడ్డంకులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారి నరకాత్మక కర్మల ప్రభావం మీపై ఏమాత్రం పడలేదు, ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మీతో నిలబడి ఉన్నాడు. అయినా కూడా మీరైతే జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీరు మీ చుట్టూ జరిగే కార్యకలాపాలపై దృష్టి ఉంచాలి. దృష్టులు మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరం పాటించండి. మీ ప్రయోజనం కోసం ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమంలో మేము తులారాశి వారైన మీకు అత్యంత రహస్యమైన మరియు లోతైన జ్ఞానాన్ని అందించబోతున్నాము. ఇది మీ జీవితం యొక్క పూర్తి రూపురేఖలను మార్చగలదు. మీరు ఇదే విధంగా పూర్తి ఏకాగ్రతతో చివరి వరకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మీ తులారాశి వారి అదృష్టం స్వయంగా ప్రకాశిస్తుంది. ఈ సమాచారం మీకు అత్యంత ఉపయోగకరంగా మరియు జీవితాన్ని మార్చే విధంగా నిరూపితమవుతుంది. మరి ఒక విషయం అయితే నిశ్చయంగా చెప్తున్నాము, మీరు ఇదంతా తెలుసుకున్నప్పుడు మీరు మనసులో నాకు ధన్యవాదాలు తప్పకుండా చెప్తారు. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను తులారాశి వారైన మీకు ఒక అటువంటి రహస్యమైన సత్యాన్ని చెప్పబోతున్నాను. అది మీ స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది మరియు మీ జీవితంలోని అతిపెద్ద శత్రువు ఒక అటువంటి వ్యక్తి రూపంలో బయటకు వస్తున్నాడు. అతడి పేరు మీరు ఎప్పుడు ఊహించలేదు. ఇతను మరెవరో కాదు, తులారాశి వారైన మీరు ఎవరిపై అపారమైన నమ్మకం ఉంచారో ఆ వ్యక్తి. ఇతనే నెమ్మదిగా మీ సంతోషాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ఆర్ అనే అక్షరం గల వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే అతని మీ విజయదారిలో అడ్డుగా ఉన్నాడు. అతని పేరు విని మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అతని మీ అత్యంత విశ్వసనీయ మిత్రుడు లేదా బంధువు అయి ఉంటాడు మరియు ఈ రోజు అతని మీ విశ్వఘాతకం చేయడానికి ప్రణాళిక వేస్తున్నాడు. మీరు వెంటనే అతని నుండి దూరం పాటించాలి. స్నేహితులారా, ఈ విషయాన్ని నిరూపించడానికి మేము మీకు ఈ కార్యక్రమంలోనే రుజువులు కూడా ఇవ్వబోతున్నాము. అందుకే దీనిని చివరి వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు. మరియు ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు అతి ప్రమాదకరమైన శత్రువులు తులారాశి వారైనా మనకు మనమే అవుతాము అనేది చాలా స్పష్టమైన సత్యం కూడా. మనం ఎవరినైతే అవధికి మించి నమ్మదగిన వారని భావిస్తామో అదే వ్యక్తి మనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలు పెడుతూ ఉంటారు. ఇలా ఎందుకు అంటే అతను మీరు ముందుకు వెళ్లడం చూడలేడు. అతను మీ విజయాన్ని ఆపడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. అందుకే స్నేహితులారా, తులారాశి వారైన మీరు ఎవరిపైన కూడా అంతగా అంధ విశ్వాసం పెట్టుకోకండి. అది మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉండకూడదు. ఎవరైనా వ్యక్తి మన విశ్వాసానికి పాత్రుడైనప్పుడు అతడు మన భావాలు, ప్రణాళికలు మరియు మనసులోని మాటలను కూడా తెలుసుకుంటాడు మరియు తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మరి స్నేహితులారా, అతడు మీ జీవితంలోని కృషిని మరియు లక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తులారాశి జాతకులారా, మహాదేవుడి అపారమైన కృప ఎల్లప్పుడూ మీతో పాటు ఉందనే విషయం కూడా తెలుసుకుంటే మీకు ఉపశమనం కూడా కలుగుతుంది. మరియు స్నేహితులారా, బోలా శంకరుడు ప్రతిసారి మీ సంక్షోభంలో మీకు సహాయకుడిగా నిలిచారు మరియు శత్రువుల ఉపద్రవం నుండి మిమ్మల్ని రక్షిస్తూ సురక్షితంగా ఉంచాడు. మీ విరోధులు అనేక సార్లు చెడు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ మహాదేవుడి కృప ముందు వారి ఏ ఎత్తుగడ కూడా పనిచేయలేదు.
స్నేహితులారా, మహాదేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తులారాశి వారైన మీకు రక్షణ అందిస్తూ ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోండి. జీవితంలో కూడా కష్ట సమయం వచ్చినప్పుడు మనం తరచుగా దాని బయటి పరిస్థితులు ఫలితంగా భావిస్తాము. కానీ నిజానికి చాలా సార్లు మన కీడు మనవాళ్లే చేస్తారు. తులారాశి వారైన మీ జీవితంలో కూడా ముగ్గురు అటువంటి వ్యక్తులైతే ఉన్నారు. వారు మీకు మోసం చేశారు. ఈ ముగ్గురు మీకు చాలా దగ్గరగా ఉన్నారు మరియు మీ పురోగతికి శత్రువుగా మారారు. మరి స్నేహితులారా, మొదటి ద్రోహి మీ సొంత కుటుంబ సభ్యుడు. ఎవరిపైన మీరు ఎల్లప్పుడూ నమ్మకం ఉంచారు, కానీ ఈ రోజు అతనే మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలైతే వేస్తున్నాడు. మరియు రెండవ మరియు మూడవ ద్రోహి మీ దగ్గరి బంధువులు. వారు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసి మీ ప్రణాళికలలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. తులారాశి జాతకులారా, ఈ ద్రోహులను గుర్తించడం ఇప్పుడు అత్యంత అవసరం. ఇప్పుడు వారిని బయట పెట్టే సమయం వచ్చింది కాబట్టి ఇప్పటికీ మీరు వారిపై దృష్టి పెట్టకపోతే వారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తారు. మీరు వారి నిజమైన ముఖాలను కూడా గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నిజమైన మిత్రులు మరియు కుటుంబ శ్రేయోభిలాషులతో సలహా తీసుకోండి, ఎందుకంటే ఈ సమయంలో వారి సహకారం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడిపై విశ్వాసం ఉంచండి, ఎందుకంటే ఆయనే నిజమైన మార్గదర్శకుడు. కాబట్టి ఈ మోసగాళ్లను ఎదుర్కోవడం కష్టమే, కానీ మీ ప్రయోజనం కోసం ఈ చర్య చాలా అవసరం. మీరు వారిని నిర్లక్ష్యం చేయడం కొనసాగిస్తే ఈ వ్యక్తులు మీ మొత్తం జీవిత ప్రయాణాన్ని నాశనం వైపు నెట్టేస్తారు. మరి స్నేహితులారా, కొన్నిసార్లు మన శత్రువులు మన చుట్టూనే ఉంటారు అనే విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం. కానీ వారు తమను తాము మన వాళ్ళుగా దాచుకుంటారు. మనం ఎవరైనా వ్యక్తిపై అధికంగా నమ్మకం ఉంచి అతనిని మన దగ్గర ఉంచుకున్నప్పుడు అదే వ్యక్తి ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడం మొదలు పెడతారు. అటువంటి వ్యక్తులు తులారాశి వారైన మన అభివృద్ధిని ఆపడానికి మరియు మనల్ని వెనక్కి నెట్టడానికి నిత్యం కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. అందుకే మనకు నష్టం కలిగించే సామర్థ్యం ఉన్న వారి నుండి మనం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండి దూరం పాటించాలి. మీరు ఇప్పటి వరకు ఎవరినైతే విశ్వసిస్తూ వచ్చారో వారు నిజంగా మీ శ్రేయోభిలాషులు అవసరం లేదు. వారు మీకు వ్యతిరేకంగా రహస్యంగా దుష్ట దృష్టి మరియు చెడు శక్తులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే తులారాశి వారైన మీ ఇంట్లోని కొందరు సభ్యులు కూడా వారి ప్రభావంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యక్తులు మీ ఇంట్లోని ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకుంటూనే ఉంటున్నారు. మీ ప్రణాళికలను అర్థం చేసుకుంటున్నారు మరియు అవకాశం దొరికినప్పుడల్లా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికీ మీరు ఈ వ్యక్తులు మీ శ్రేయోభిలాషులని అనుకుంటే ఇప్పుడు మీ ఆలోచనను మార్చుకునే సమయం కూడా వచ్చింది. వీరిని గుర్తించడం ఇప్పుడు అత్యంత తప్పనిసరి, ఎందుకంటే ఈ వ్యక్తులు మీ ఇంట్లో అతి భయంకరమైన కష్టాన్ని నిలబెట్టగలరు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే ప్రేమించారో వారే ఇప్పుడు భయంకరమైన విరోధులుగా మారారు. వారి మాయా ప్రభావం మిమ్మల్ని మానసికంగా బాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మీరు వారి నిజమైన స్వరూపం నుండి ముసుగు తీసి వారి నుండి మీ అన్ని సంబంధాలను ముగించవలసిన సమయం కూడా వచ్చింది. వారు మీ సొంత సోదరులు లేదా సోదరి మనులు అయినా సరే, బంధం యొక్క లోతు కంటే మీ జీవితం, మీ భవిష్యత్తు ఎంతో విలువైనది. ఎందుకంటే మీ అభివృద్ధిని చూసి లోపల అసూయపడేది ఈ వ్యక్తులే మరియు మీ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. మరి స్నేహితులారా, తులారాశి వారైన మీ అతిపెద్ద శత్రువులు మీకు చాలా దగ్గరగా ఉన్నారు. వారు మీ ప్రతి అడుగుపై సూక్ష్మ దృష్టి ఉంచారు. మరి మీ కుటుంబం లోపల కూడా తమ పట్టును బలంగా చేసుకున్నారు. ఈ వ్యక్తులు మీ విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని మీ వెనుక ఎత్తుగడలు వేస్తున్నారు. నిజమైన ముఖాలను గుర్తించిన సమయం వచ్చింది, ఎందుకంటే మీరు వారిని గుర్తించడంలో ఆలస్యం చేస్తే ఇది మీ జీవితాన్ని మరింత గందరగోళంలో పడేస్తుంది. వారి నుండి దూరం పాటించడమే తులారాశి వారైన మీ భవిష్యత్తు కోసం అత్యంత సురక్షితమైన నిర్ణయం అవుతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారైన మీ వద్దకు ఒక అసాధారణమైన మరియు సంతోషాన్నిచ్చే వార్త అయితే రాబోతుంది. కేవలం 24 గంటల నిరీక్షణ మాత్రమే మిగిలి ఉంది. దాని తర్వాత మీరు మీ ప్రాంతంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉద్భవిస్తారు. అవును స్నేహితులారా, తదుపరి 24 గంటల లోపు మీ దరిద్రం ఎల్లప్పుడూ అంతం కాబోతుంది. మీరు సంవత్సరాలుగా దాచుకున్న స్వప్నాలు ఇప్పుడు నిజ రూపాన్ని ధరిస్తాయి. నేను మీకు బహిరంగ హామీ అయితే ఇస్తున్నాను. 24 గంటల లోపు మీ అదృష్టం పూర్తిగా మలుపు తీసుకుంటుంది మరియు మొత్తం కుటుంబం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఈ అద్భుతం లక్ష్మీమాత అపారమైన కృప వల్ల సాకారమవుతుంది మరియు ఈ మార్పు చరిత్రలో నమోదు చేయబడుతుంది. ఇప్పుడు ధనం, వైభవం మరియు అన్ని సౌకర్యాలు తులారాశి వారైన మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేకమైన వస్తువును ఎల్లప్పుడూ మీ వెంట ఉంచుకొని అది మీ అదృష్టాన్ని మరింత బలంగా చేస్తుంది మరియు ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. రాబోయే 24 గంటలలో మీరు ఏ చర్యలు తీసుకోవడం అవసరమో తెలుసుకోవడానికి మీరు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని మనసు పెట్టి చూస్తూ ఉంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు దీనిని చివరి వరకు చూస్తే మీ జీవితం అనేక రకాల సంపద, ఐశ్వర్యం మరియు సమృద్ధి నిండిపోతుంది. మరియు స్నేహితులారా, మీరు చాలా కాలంగా కష్టాల్లో చిక్కుకున్నారు మరియు ఇదంతా ఎందుకు జరుగుతుందని
విధంగానే ఆలోచిస్తున్నారని నాకు బాగా తెలుసు. నిజానికి మీపై నకారాత్మక శక్తి ప్రభావం ఉండేది. ఈ కారణంగానే మీ జీవితంలో అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏమాత్రం చింతించవలసిన అవసరమైతే లేదు. మరి స్నేహితులారా, ఒక ముఖ్య విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. రాబోయే 24 గంటలలో తులారాశి వారైన మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఈ ఆదేశాలను పాటించకపోతే పెద్ద నష్టం సంభవించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేవీమాత మీ ఇంట్లో అడుగు పెట్టింది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మరి స్నేహితులారా, మీకు ఒక ప్రత్యేక సమాచారం కూడా ఇస్తున్నాము. తులారాశి వారైన మీకు ఈ క్షణంలో ఒక అత్యంత దివ్య శక్తి ప్రతి క్షణం మీతో పాటు ఉంటుంది. ఈ శక్తి మీకు అండగా నిలిచి మిమ్మల్ని లెక్కలేనని ప్రమాదాల నుండి విముక్తి కూడా కల్పించింది. ఈ శక్తి లేకుంటే మీ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడో హాని కలిగించి ఉండేవారని మీరు ఆలోచించి ఆశ్చర్యపోతారు. కానీ ఈ శక్తి పదే పదే వారిని విఫలం చేసింది. ఈ శక్తి ప్రతి క్షణం మీ రక్షణలో నిమగ్నమై ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మీరు ఈ శక్తి ఎవరనేది అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు దాని గురించే మరియు దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండే సమయం వచ్చింది. ఈ అద్భుతమైన శక్తి మీకు అపారమైన సుఖ సంపదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరియు నిరంతరం మీకు వివిధ సంకేతాలు పంపుతూనే ఉంటుంది. కానీ మీరు ఆ సంకేతాలను గౌరవంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని తేలికగా తీసుకుని తప్పు చేయవద్దని మేము మిమ్మల్ని విన్నవిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఏ రహస్యం అయితే బహిర్గతం కాబోతుందో అది తులారాశి వారైన మీ భవిష్యత్తు కోసం అత్యంత తప్పనిసరి. ఈ శక్తి ఎవరు, ఎందుకు మీ రక్షణలో నిమగ్నమై ఉంటుంది మరియు ఎందుకు మీరు కోటీశ్వరులు కావాలని కోరుకుంటుంది అనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెరవబడతాయి. కానీ దీనితో పాటు మరో అత్యంత ముఖ్యమైన విషయం. మరి స్నేహితులారా, ఇప్పుడు మేము ఆ రహస్యం నుండి ముసుగు తీయబోతున్నాం. తులారాశి వారైన మీ శక్తి నిజంగా ఏమిటి? ఆ శక్తి కాళీమాత. మరి స్నేహితులారా, కాళీమాత ఎప్పుడు మీ ఇంటి చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది. ఈ దివ్యత్వం మీరు నివసించే ప్రదేశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఏదైనా కష్టంలో చిక్కుకుంటే ఇది స్వయంగా ప్రకటితమై మీరు రక్షణ చేస్తుంది. మీలో ఉన్న దృఢ నిశ్చయం కూడా ఈ శక్తి యొక్క దానం. ఇది మీకు ప్రతి కఠిన పరిస్థితి నుండి బయటకు వచ్చే సామర్థ్యాన్ని అయితే ఇస్తుంది. మీకు మీ వాళ్ల నుండి లేదా ఇతరుల నుండి ఎప్పుడైతే మోసాలు ఎదురవుతాయో అప్పుడే ఈ లోపలి శక్తి మీకు నేర్పుతుంది మీరు ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలి అని. ఈ శక్తి మీ ఆత్మవిశ్వాసం, ఆలోచన మరియు ఇచ్ఛాశక్తికి ముడిపడి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఓటమిని అంగీకరించనివ్వదు. మరి స్నేహితులారా, ఇక మీ కోప సామర్థ్యం గురించి చెప్పాలంటే అది కూడా మీ ఒక దైవిక శక్తి. మీ కోపంలో పరిస్థితిని తిప్పికొట్టే శక్తి ఉన్న రూపం మేల్కొంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ విరోధులు కూడా భయపడతారు. ఈ కోపం మీరు దాన్ని నియంత్రిస్తున్న వరకు మీకు తోడుగా ఉంటుంది. ఈ కోపాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే అది మిమ్మల్ని విజయం దారిలో చేర్చుతుంది. ఎందుకంటే అదే మీ లోపలి ఆ అద్భుతమైన శక్తి. ఇది ప్రతి పరిస్థితుల్లో మీకు బలాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తులారాశి వారైన మీరు ఈ దైవ శక్తి యొక్క పూర్తి లాభాన్ని పొందాలి. ఎప్పుడైతే మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారో వారికి ఈ శక్తి ఇప్పుడు మీ అతిపెద్ద సమాధానంగా ఉద్భవిస్తుంది. మీ లోపలి అదృశ్య శక్తిని బాగా గుర్తించండి మరియు దీనిని సరైన దిశలో సాధించండి. మరి స్నేహితులారా, ఇప్పుడు తులారాశి వారి విద్యార్థుల గురించి మాట్లాడితే ఈ సమయం వారికి అత్యంత శుభ సంకేతాలు తెచ్చింది. వారి నిరంతర కృషి ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉంది మరియు వారికి వారి ధైర్యానికి అత్యుత్తమ ప్రతిఫలం దొరుకుతుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే దేవుడి ప్రణాళిక అత్యంత విస్తృతమైనదిగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు ఏ అద్భుతమైన సంఘటన జరుగుతుంది, ఎప్పుడు ఏదైనా ఊహించని మలుపు దొరుకుతుంది, ఇదంతా కూడా భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. తులారాశి వారైన మీకు ఒక అత్యంత ఆనందకరమైన వార్త వినిపించబోతున్నాము. మీ తులారాశి వారి జన్మ జాతకంలో ఏ నరకాత్మక ప్రభావం, దోషం లేదా నిరోధం ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సమాప్తమవుతాయి. ఇప్పుడు మీ జాతకంలో ఒక అత్యంత శుభ మరియు విలక్షణమైన మార్పు చురుకుగా మారింది. తదుపరి 24 గంటల లోపు బ్రహ్మాండంలో గ్రహతారల యొక్క అటువంటి ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దాని యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ తులారాశి జాతకంపై పడబోతుంది. ఈ సంయోగం పూర్తిగా మీ ప్రయోజనం కోసం పనిచేస్తుంది మరి మీ భవిష్యత్తును కాంతితో నింపుతుంది. ఇప్పుడు మీ అదృష్టం యొక్క మెరుపు మారబోతుంది మరి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ వ్యవధిలో భోలేనాథుడి కృప యొక్క అనుభవం ప్రతి క్షణం సాధ్యమవుతుంది మరియు ఈ మార్పు తులారాశి వారైన మీకు అత్యంత శ్రేయస్కరంగా నిరూపితమవుతుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఈ సమయం అత్యంత అదృష్టకరంగా మారింది. జీవిత గతి ఇప్పుడు వేగంగా మారింది.
మారింది. మరి స్నేహితులారా, రాబోయే కేవలం 24 గంటలలో మీ జీవితంలో అపూర్వమైన మార్పు నమోదు కాబోతుంది. మరియు భోలేనాథ్ మీ కోసం ఒక దైవీయ సందేశాన్ని పంపారు. ఇది మీ తులారాశి అదృష్టం యొక్క దిశను పూర్తిగా కొత్త మలుపైతే ఇస్తుంది. ఈ సందేశం అత్యంత శుభ సంఘటనలకు వాహకం. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.